గానే గుర్తొచ్చేదేంటి? భారత రాజ్యాంగం మన జనవరి 26 రాజ్యాంగం అమలుకి వచ్చిన దినోత్సవం కాబట్టి దీని గురించి మనం ఈ ప్రోగ్రామ్ కానీ పండుగ లెక్క జరుపుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి మీకు తెలుసా? 15 ఆగస్ట్ ఏమో ఇండిపెండెన్స్ డే, అది మనకు స్వతంత్రం వచ్చిన డే. ఇదేమో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు ఇది జరుపుకుంటాం, ఆ రోజు అది జరుపుకుంటాం. మనకు ఫస్ట్ స్వతంత్రం ఎలాగ వచ్చిందో ఇది అనేది మనకు భారత రాజ్యాంగం అమలుకి వచ్చి మనం ఎలా పాలించుకోవాలనేది తెలిసేదే ఈ గణతంత్ర దినోత్సవం. ఈ దృష్టిలో రిపబ్లిక్ డే అనగానే అసలు ఎందుకు జరుపుకుంటారు, మీకు గుర్తొచ్చేది? కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఆగస్టు 15కి ఈ జనవరి 26కి తేడా ఏంటి? ఆగస్ట్ 15 ఫ్రీడమ్ గురించి, రిపబ్లిక్ డే ఏమో కాన్స్టిట్యూషన్. రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? రిపబ్లిక్ డే అనగానే మనకి గుర్తొచ్చేది అప్పుడు స్వతంత్ర పోరాటంలో పాటుపడి మన దీన్ని అంటే మన స్వతంత్రాన్ని తెప్పించిన ప్రధానంగా మనకి అంబేద్కర్ గారు ప్రధానంగా రాజ్యాంగాన్ని పూర్తిగా సంపూర్ణంగా పూర్తిగా అమలు రోజుని రిపబ్లిక్ డేగా మనం అనుకుంటాము. అంబేద్కర్ గారు ఈ స్టాచ్యూ దగ్గర సందర్శించడానికి మేము వచ్చినాము. మాది వచ్చిందనో ఆంధ్ర అనమాట. ఆంధ్ర నుండి వచ్చాము, మేము రాయలసీమ ప్రాంతం నుండి వచ్చాము. అంబేద్కర్ గారు అంటే ఆయన స్ఫూర్తితో మెనీ బుక్స్ చదివి ఆయన ఆశయాల కోసము మేము పాటుపడుతున్నాము. అంటే ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమనుకుంటున్నారు? తేడా ఏమంటే అప్పుడు మనకి పూర్తిగా సంపూర్ణంగా అమలు జరిగిన రోజుని రిపబ్లిక్ డేగా మనం పరిగణిస్తున్నాము. రాజ్యాంగం పూర్తిగా ఆ రోజు నుండి అమలుపరిచి మన అప్పుడున్న దేశ ప్రధాని నెహ్రూ గారు దీన్ని సంపూర్ణంగా అమలుపరిచారు. పూర్తిగా ఆమోదం తెలిపిన రోజుని మనము రిపబ్లిక్ డేగా జరుపుకొని, అంటే దేశభక్తి అనగానే ఓన్లీ జెండా ఎగురవేయడం వరకేనా, లేకపోతే సామాజిక బాధ్యత కూడా ఏమైనా తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? అంటే సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది చాలా క్రూషియల్గా మారింది. ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలతో పాటు వాళ్ళ హక్కులను కూడా మనము దీని ద్వారా అంటే పార్లమెంట్ కానీ ఇక్కడ రాష్ట్రాల నుండి అసెంబ్లీలు ద్వారా కానీ దాన్ని పరిపూర్ణంగా అమలు చేసేందుకు కృషి చేయాలని నేను తెలుపుతున్నాను.